సో నమస్తే అండి. ఈరోజు నైట్ అంటే రేపు తెల్లారుజామున మనకి మధ్యాహ్నం 3ంటికి ఒక కంటైనర్ అయితే ఉంది. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 20 9:55 ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. పోలో 2012 మోడల్కి సంబంధించిన పోలో ఖమ్మంలో తెలిసిన ఒక అన్నకైతే ఇవ్వడం అయితే జరిగింది. 1,70,000కి అన్న అదనంగా రిపేర్లకి వాటికి ఖర్చు అయితే పెట్టాడు. జస్ట్ సస్పెన్షన్ వర్క్ చేయించుకున్నాడు. అదేవిధంగా ఇంటీరియర్లో కొన్ని చేంజెస్ అయితే చేయించుకున్నాడు. మ్యాట్స్ అను టచ్ స్క్రీన్ అదేవిధంగా స్టీరింగ్ కవర్ వేయించుకున్నాడు. సో ఈ పోలో నేను 1,70,000కి ఇచ్చిన అదనంగా అన్నకు సుమారుగా ఒక 25,000 ఖర్చు అయితే అయింది. సస్పెన్షన్ కానీ జనరల్ సర్వీసింగ్ కానీ నెక్స్ట్ టచ్ స్క్రీన్కి కానీ స్టీరింగ్ కవర్ మ్యాట్స్ 70 మ్యాట్స్కి కానీ వీటిలన్నిటికీ. సో ఇది రేపు ఇక్కడ మన హర్యానా నుండి బయలుదేరుతుంది. సో దాదాపుగా అన్న చాలా డేస్ నుండి ఈ వెహికల్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నాడు. సో అదేవిధంగా మా యొక్క ఖమ్మంలో ఒక సార్ కోసం ఒక హెల్ప్ అయితే చేస్తున్నాం. సో వాళ్ళ అబ్బాయి కూడా మనకు తెలిసిన వాళ్ళే, సార్ వాళ్ళ డిపార్ట్మెంటు. సో రీసెంట్గా ఖమ్మంలో వరదలు అనేవి వచ్చాయి. ఆ వరదల్లో పాపం చాలామంది కార్లు అనేవి డ్యామేజ్ అయ్యాయి, కొట్టుకపోయినాయి. సో అందులో సార్కి సంబంధించిన రెనాల్ట్ టైగర్ బండి పాత సామాన్లు ఇవన్నీ సార్ మనకి ఢిల్లీకి కొరియర్ చేశారు. స్టీరింగ్ ఒకటి, సెల్ఫ్ మోటర్, स्टीयरिंग रेल क्या स्टीयरिंग रेल मीटर टच स्क्रीन इंडिकेटर BCM पैनल AC पैनल एक्सीलेटर पेडल पावर विंडो शीट चाबी लॉक సో ఇలా కొన్ని పార్ట్స్ అయితే మెయిన్గా మనకి సెన్సార్ సిస్టమ్కి సంబంధించిన బండ్లు ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో సార్ కోసం ఒక చిన్న హెల్ప్ అయితే చేసినాం మేము మా ఢిల్లీలో మా ఫ్రెండ్స్ సర్కిల్ యూజ్ చేసి తెలిసిన స్పేర్ పార్ట్స్ వాళ్ళతో. సో అదే ఖమ్మం వెళ్ళే బండిలో ఈ సామాన్లు అయితే వేస్తున్నాం. సో ఇది నేను ఇందిరానగర్లోని ఒక అన్నకి ఇచ్చా ఈ వెహికల్. అదే ఇందిరానగర్కి ఆపోజిట్లో పోలీస్ క్వార్టర్స్ కాలనీలో తెలిసిన సార్ ఉన్నారు. ఆ సార్ వాళ్ళ వెహికల్ అనమాట. సో ఆ సార్ వాళ్ళ వెహికల్కి సంబంధించిన పార్ట్స్ అనేవి కొత్తవి. ఇవన్నీ కూడా ఇది టచ్ స్క్రీను. ఇవన్నీ కూడా ఈ కవర్లో కూడా మొత్తం సామాన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కంటైనర్లో ఈ యొక్క బండిలో ఇచ్చేస్తాం. బ్రదర్ తీసుకున్న పర్సన్ వచ్చేసి అన్న పేరు పవన్, అన్న మెడికల్లో చేస్తాడు. ఆ అన్న చెప్పి పంపిస్తున్నా, అన్న నీ బండ్లో సామాన్లు వేస్తున్న మన ఊరు వాళ్ళే ఖమ్మం వాళ్ళు, వాళ్ళకి ఇచ్చేసే అన్న అంటే సరే అన్నాడు. సో దీనికి సుమారుగా చాలా టైం పట్టింది ఈ స్పేర్ పార్ట్స్ అన్నిటిని గ్యాదర్ చేయాలంటే. సో కొత్తవి కొనచ్చు మొత్తం. సో ఇవేంటంటే స్టీరింగ్ వచ్చేసి మనకి యూజ్డ్ వన్, మిగతా అన్నీ కూడా అన్నీ కొత్తవి అనమాట. సో ఆ విధంగా మొత్తం సెట్ చేసి ప్రాపర్గా వాటితో పాటు వీటిని టాలీ చేసి సార్ వాళ్ళ కోసం అయితే పంపిస్తున్నాం. సో అదనమాట. సో మన మెకానిక్ శ్యామ్ చాలా కష్టపడ్డాడు పాపం, తిండి తిప్పలు మానేసి. పాపం మొన్న జ్వరం కూడా వచ్చింది. సో ఇతను హెల్ప్ చేయబట్టే మన బండ్లు దాదాపుగా ఈ నెల इस महीने कितना गाड़ी का काम कर दिया आपने? 6-7 गाड़ी और बाकी कितना गाड़ी है? 4-5 गाड़ी है. సో అన్నీ కూడా బెంగళూరు, తెలంగాణ, ఆంధ్ర అన్ని బండ్లు ఉన్నాయి. ఈ బండి ఇప్పుడు కంప్లీట్ అయితే చేశాడు. సో అదేవిధంగా అన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బ్రదర్ వెహికల్లో ఒకటి ఏదో ఫాల్ట్ ఉందంట. దానికి సంబంధించిన స్పేర్ పార్ట్ కూడా మరి కొద్దిసేపట్లో ర్యాపిడోలో ఒకడైతే వచ్చి ఇస్తాడు. వాడికి అమౌంట్ పే చేసి మనం ఇక్కడ ఇదే బండిలో అన్న వాళ్ళకైతే పంపిస్తూ ఉంటాం. సో ఇదే మాట పరిస్థితి. సో ఏం లేదు, మా వంతు ఒక చిన్న సర్వీస్. సో వాళ్ళు మనకి సమ్ ఎక్స్ అమౌంట్ అయితే పే చేశారు. ఆ అమౌంట్లోనే మా యొక్క ఛార్జెస్ ఇంక్లూడింగ్ చేసుకొని వాడికి పాపం ఎంతో కొంత వచ్చేటట్టుగా హెల్ప్ అయితే చేసినాం. సో అదేనమాట. ఇంటికి వెళ్ళిపోవాలి, కూతురు పుట్టింది, ఇంటికి వెళ్ళిపోవాలి. 3 నెలలు అవుతుంది. కాకపోతే ఇక ఏడ్చుకుంటా అన్న నేను ఈసారి ఫ్లైట్లో వెళ్తాను, నువ్వే నన్ను టికెట్ బుక్ చేసి నన్ను ఫ్లైట్ ఎక్కించాలి, చోటిని నన్ను అని చెప్పి మాట్లాడాడు. నేను ఈసారి మనోడికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వాళ్ళ బీహార్ పంపిస్తాను అనమాట. సో కూతురు పుట్టి 3 నెలలు అవుతుంది. కానీ నా కోసం వర్క్కి
అక్కడ వాళ్ళని వదిలేసి వచ్చేసాడనమాట ఇంట్లో. సో అదనమాట. సో ఇక్కడికి వచ్చి గురుగాంలో అంటే ఇంత పెద్ద సిటీలో వీడు ఇక్కడికి వచ్చి వీడు సొంతంగా ఇక్కడ ఇది చేసుకోవాలంటే చాలా కష్టం. బట్ అయినా వాడు సొంతంగా ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాడు. దేవుడి దయలో మనం ఎంట్రీ ఇచ్చినాం వాడి షాప్లో. ఇక మొత్తం మన బండ్లే ఉంటాయి అనమాట. బయట కస్టమర్లు ఎవరు వచ్చినా ముట్టుకోడు, మొత్తం మన బండ్లే చేసి పంపిస్తూ ఉంటాడు. సో అదంతా మన సబ్స్క్రైబర్స్ వల్లే. ఎందుకంటే ఈ నెల దాదాపుగా 8 బండ్లు చేసిండు, ఇంకో 5 బండ్లు ఉన్నాయి. సో అదనమాట. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ.